అసలు ఏఎల్సీ కింద ఉన్నటువంటి కాలేజీ బాగోగులు ఏమైనా ఉంటున్నాయా? రాబోయే రోజుల్లో కాలేజీ పరిస్థితి ఏంటి? కాలేజీ భవితవ్యం ఏంటి? కేవలం ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ గారు లేనప్పుడు కొంతమంది కౌన్సిల్ తీర్మానాలన్నీ తీసుకోవడం, రెజల్యూషన్ పాస్ చేసేసుకొని అర్ధరాత్రులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సార్. మేమందరం కూడా ఏంటంటే ఇక్కడ నేను చదువుకున్నాను, నేను ఇక్కడ సండే స్కూల్ స్టూడెంట్, నేను ఇక్కడ ఏఎల్సీ డయాస్ మీద నేను మనకు 32 మంది కౌన్సిల్ మెంబర్లు ఉన్నారు. ఎంతమంది సార్? 32 మంది కౌన్సిల్ మెంబర్లు. కౌన్సిల్ నేను అంటే మీరు చెప్పినవన్నీ కూడా నేను ఈ గత 30 ఏళ్ళలో 40 ఏళ్ళ నుంచి మన చేతుల్లో లేని ఆస్తులు, మన చేతుల్లో లేవై. మీ చేతుల్లో కోర్టులో ఉండడం బట్టి కౌన్సిల్లో మేము ప్రజెంట్ చేస్తాం. కౌన్సిల్లో ప్రజెంట్ చేసి 32 మంది కౌన్సిల్లో వాళ్ళు కూర్చొని నిర్ణయం చేశారు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ మెమోరాండం మళ్ళీ కౌన్సిల్ని పిలిచి కౌన్సిల్లో మేము ప్రవేశపెడతాం. కౌన్సిల్ వారు అందరూ కూడా దీన్ని అందరూ మనోభావాలు, మన క్రైస్తవ యొక్క మనోభావాలు దెబ్బతింటూనే అందరూ ఇలా లీజులకి ఇవ్వడం కానీ రిజిస్టర్ చేయడం కానీ ఇష్టపడలేదు అని చెప్తే మేము మళ్ళీ ఈ అప్పీల్ని కౌన్సిల్లో పెడతాం. కౌన్సిల్ వాళ్ళు అది క్యాన్ చేస్తాం. నా ఒక్కరిది కాదు సార్. ఇంకోటి విషయం, అది వరకు ఉన్నటువంటి లీజులన్నీ కూడా రద్దు చేశారు సార్. అవి మిషనరీ ఎప్పుడైతే ఉందండి కౌన్సిల్ కూడా ఎప్పుడైతే ఉందో నడుపుతుంది. అది మంచిది సార్. మేము అన్ని లీజ్ డాక్యుమెంట్ తీసుకున్నాం. ఎందుకంటే ముందు చేసినటువంటి ట్రెజర్ హాల్లో చర్చ్ ఆఫీసులు పెట్టలేదు. అవి ఇప్పుడు అవి కూడా సేకరిస్తున్నామండి. ఏదైతే అక్రమంగా జరిగాయో ఆస్తులు అన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సామాన్యంగా ఎవరైనా అధికారం ఉన్నప్పుడు ఏదైనా చెడు జరిగితే ఎందుకు జరిగిందంటే నా టైంలో కానీ నష్టం జరిగింది చెప్తే అనువైపు మీ దగ్గరే కాదు, ఆఫీసర్స్ కూడా దాంట్లో వాస్తవం కూడా ఉంది. దాంట్లో అబద్ధం అవ్వదు, ఫుల్ అబద్ధం అవ్వదు. కానీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన తర్వాత, మన సీట్లో కూర్చున్న తర్వాత వాటిని సరిదిద్దడానికి మనం ఏమి యాక్షన్ తీసుకున్నాం, లేకపోతే వాళ్ళ కోవలని మనం పోతున్నామా, వాళ్ళ కోవలు ఇంకా ఎక్కువ చేస్తాం అనేది ప్రశ్న. అది మీరు ఆలోచించండి. మీరు చెప్పిన ప్రశ్న రైతే. మీరు ఇంతకు ముందే ఆస్తులు అమ్మకాదారు పడితే మీరు కౌన్సిల్ ఉండాలి కాలం మాట్లాడే వాగ్వాదం అవగాహన చేసుకున్నాం. మన బాధ మనకున్న మనోచింత వాళ్ళ ముందు చెప్తున్నాం. అది సార్ అందుచేత ఏంటంటే మేము అనేది ఏంటంటే మీరు లేనప్పుడు జరిగిన వాటి చాలా జరిగింది కాదంటలా. మీరు వచ్చిన తర్వాత కొద్ది సమయంలోనే మరిన్ని జరిగింది. కాస్ట్లీ క్వశ్చన్ కాదు, అందరూ చాలా విలువైన ఆస్తులు. మీరు వచ్చిన తర్వాత జరిగిన విషయాలు నేను చెప్తాను. ఒకటి, రెండు చిత్రం ప్రాపర్టీస్ ఆసాది వసంతరావు గారికి ఇవ్వడం కాదండి. మీరు కౌన్సిల్ ఉన్నారు కదా, అదే నిత్యం కాదు. నేను వచ్చిన తర్వాత జరగలేదు, అంటే ఇప్పుడు జరిగింది వసంత గారి టైం లేదు. ఆసాది వసంతరావు రీసెంట్ సార్ చెప్తా. ఏమైంటుందంటే దీన్ని బట్టి మీకు కూడా తెలియకుండా జరుగుతున్నాయి. అదే కదా, అది మీరు గమనించుకోవాలి. మరి అది కూడా నేను చూస్తాను. నేను అది చెప్తా ఇంకా చాలా ఉన్నాయి. దీంతో చెప్పండి, వీటన్ని నాకు పక్కన పెడదాం. ఎందుకంటే టైం లేదని ఎక్కువ టైం వేసి ఇది కూడా ఒకసారి మళ్ళీ వస్తాను. ఒకసారి అయిపోతుంది. నిన్నటి కాక మొన్న 22/4/22/7 474 తీర్మానం చేశారు సార్. అసలు మీకు దీంట్లో ప్రతి మినిస్టర్ చూస్తున్నా ఐటమ్స్ పట్టి ట్రెజర్ అంటే ఏంటంటే ట్రెజర్ ఎవరైనా ఐటమ్స్ పెట్టడానికి హూ ఇస్ ట్రెజర్ ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉందండి. హూ ఇస్ ట్రెజర్ టు గివ్ ఐటమ్స్ కింద బోర్డులు ఏమైపోయి రికమెండ్ చేస్తున్న కమిటీలు ఏమైపోయి తెచ్చి ట్రెజర్ ఐటమ్స్ పెట్టడం, మీరు ఓకే అంటాం, రికమెండ్ అంటాం, హర్షంగా థ్యాంక్స్ టు ది ట్రెజర్ అని చెప్పడం ఏంటండి? అతను చెప్పింది అతను పెట్టింది ఏంటి? 474 గురించి నేను మాట్లాడుతున్నాను. ఉగ్ర రాష్ట్రపతి రిలీజ్కి ఇచ్చారు, మీరు లేదు. కానీ మీరు ఆ రోజు ఉన్నారు, ఎక్కడున్నారు? కౌన్సిల్ ఉన్నారు, ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నారు. నేను కూడా మీ దగ్గరికి వచ్చాను. సునీల్ బాన్ గారు, మీరు పట్టాదేవరాజు ఉన్నప్పుడు ఆ రోజు మనం మాట్లాడిన మాటలు గుర్తుంది. ఆ సాయంకాలమే ఒప్పందాలు జరిగింది. పట్టాదేవరాజు గారు జరిగింది, ఒప్పందం జరిగింది. ఆ రోజు మా మంజులో సరే అయిపోయింది. ఏం చేశారు మీరు? చర్చితో పాటు ఎక్కడ రిలీజ్ ఇస్తారండి? మీ కౌన్సిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నాకు లేదు అనమాట. కౌన్సిల్ మీరు ఏం చేస్తారు? చర్చితో పాటు ఇస్తారు రిలీజు. ఇంకెందుకు చర్చితో పాటు రిలీజ్కి ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు చర్చితో పాటు రిలీజ్కి ఇచ్చినప్పుడు ఆవిడ మర్యాదగా ఉందా? చర్చిలో ఆదివారం జరగకుండా బయట మనుషులు గెలిచేసి మీరేం చేశారు? వాట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాస్ కౌన్సిల్ మెంబర్స్? మళ్ళీ ఆవిడ పిలిచి ఆమెకి 2,000 చేస్తామని పిలుస్తారు. 2,000 చేయాలంటే 20 కోట్లు అండి. అది లీజు. అది రావుతుంది రేపు ఊరిపోయేది, ఆ కోర్టులో పోయేది. అది అట్టపెట్టి మీరు పర్మనెంట్గా 20 కోట్లు పంపించి పంపిస్తున్నారే, అది ఏమి ఇచ్చిన అంటున్నాను. దాంట్లో ఎంత విజ్ఞత ఉంది? మీ చైర్మన్షిప్లో జరిగింది. కౌన్సిల్ మెంబర్ సిస్టమ్ జరిగినండి. కానీ లీడింగ్ ఎవరు?
అజెండా పెట్టేదెవరు? మీరు. యూఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ. మీ ఫోర్స్కి లొంగుతున్నారో మీ మనసు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మీరు చేయకూడదు పని మీరు చేస్తున్నారు, మీ హయాంలో జరుగుతుంది. ఎందుకంటే ఎవరు చేసినా కానీ రిప్రజెంటేటివ్గా మీది ఎందుకంటే సంతకం మీరు పెడుతున్నారు కదా, అంటే మీరు దానికి జవాబు చెప్పుకోవాలి. నేను అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తారు, విందాం. దానికి మీరు జవాబు చెప్పుకోవాలి. ఇంకే చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. మనం మాట్లాడండి, చెప్పండి సార్. ఓకే. రెండు ప్రశ్నలు ఏంటి అని చెప్తారు అంటే నేను చెప్తా ఒకరోజు సభదు సమాధానం వాళ్ళు ఒకసారి చెప్పాలి. ఏమన్నారంటే మీకు ఇచ్చేస్తాము, మేము మళ్ళీ వస్తాం, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ జవాబు చెప్తుంది అని అన్నారు. ఇప్పుడు మంచిది, మీరు చేసే ప్రతి కార్యక్రమం నేను అప్రిషియేట్ చేస్తాను. కుక్లర్ హాస్పిటల్లో మీకు చాలా వరకు తెలుసు సార్. మేము కౌన్సిల్ ఉన్నాం కనుక ఆ ప్రెసిడెంట్ చదివారు, ఆ టైంలో పెట్టినటువంటి ప్రపోజల్స్ కౌన్సిల్ అంగీకరించడం జరిగింది. చర్చి రాశారో రాయలేదు అన్నది మేము డీల్స్ అగ్రిమెంట్ చూడలేదు, అది కౌన్సిల్ ప్రజెంట్ చేయలేదు ఆ టైంలో. అప్పుడే ఆ టైంలోనే ఆ కౌన్సిల్లో లేదా నెక్స్ట్ రన్లో నేను లేనుంటాను. ఆ ప్రెసిడెంట్ గారే ఆవిడ అక్కడ 451 ఎల్సిఎంలో ఆవిడ నష్టపోయింది కనుక వేరే చోట ఆవిడకి ఒక ఎక్కడైతే ఆ ట్రినిటీ చర్చిలో ఉన్న హద్దులన్నీ కూడా ఒక వాళ్ళకి ఎంత కావాలో ఆ సైట్ వాళ్ళకి ఇచ్చి కుక్కర్ హాస్పిటల్లో ట్రినిటీ చర్చ్ వాళ్ళకి ఇచ్చి ఆ సైట్కి బదులు వేరే చోట ఇవ్వడానికి మీట్ చేశారు. కానీ నేనే మాట్లాడదాం పొద్దున్నే అనుకున్నాను, మాట్లాడతాం చెప్పాను. కూడా బిజీగా ఉన్నాను నేను. ఏమండి మీ అందరు మనోభావాలు విన్నాను సార్. ఎక్కడ నుండి నేను లీజులు ఇవ్వడం కానీ అమ్మడం కానీ మొత్తం మీరు చూస్తారు. ఇక వచ్చి విన్నది ఇప్పుడు అయ్యగా చెప్పారు చాలా విషయాలు, అవి కూడా నేను పర్యవేక్షణ చేస్తాను. కౌన్సిల్ పెట్టేస్తాను నేను. ఏమంటే లక్షల మంది క్రైస్తవులు నాశనం అయిపోతున్నారని మీరు చేసే పనుల వలన. అవును, అది ఆ శాపం రాకుండా చూసి మనోభావాన్ని మీకు లేవా? మీరు వేసుకోరు కదా. ఏ విధంగా వెళ్ళిపోతుంది సార్? అసలు ఎవరికో ఆత్మహత్య కట్టడానికి ఇవ్వడం ఏంటి సార్? అసలు అది ఎవరిచ్చారు సార్? మరి ఇప్పుడు బైబిల్ ఆధారంగా ఏఈఎల్సి చర్చి స్టార్ట్ అయింది. ఏఈఎల్సి చర్చిలో మన మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంది. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ మీకు బాగా తెలుసు మాకంటే. ఆబ్జెక్టివ్స్లో లీజు సేల్ అనే 2 పదాలు తప్ప ఏఈఎల్సి ప్రస్తుతం దేనికోసం పనిచేస్తుంది? మొత్తం మినిస్ట్రీ యాక్టివిటీసు, ఎడ్యుకేషన్ యాక్టివిటీసు, హాస్పిటల్ యాక్టివిటీసు, ప్రెస్ మొత్తం పోగొట్టేశాం. రెండోది మనం బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ఏఈఎల్సి ఫౌండర్స్ ని కోల్పోయిన తర్వాత ఈ కోల్పోవడానికి కారకులైనటువంటి వాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బాడీలో ఉన్నటువంటి మీరు, మీ మంత్రి మండలి కదండి. మీరు ఉండాలా సీట్లో దిగిపోవచ్చా? ఈ పర్పస్ డిఫీట్ అయిపోయినప్పుడు నేను కూటికి లేను సార్. నన్ను ఇంత ఉన్నతమైన స్థానం తీసుకొచ్చింది ఏఈఎల్సి చర్చి. నాలాంటి వాళ్ళు వీళ్ళందరూ మీరు కూడా ఒకవేళ ఏఈఎల్సి ఇక్కడ ఉండకపోతే మనం గోచర వ్యక్తి ఎక్కడ ఉండడం మనకు తెలియదు. ఇవాళ 80% అది ప్రాపర్టీ అయిపోయింది, ఇక 20% అది ప్రాపర్టీ ఉంది. ఇంకో 4-5 yearsకి ఏసీ కాలేజ్ మెయిన్ బ్లాక్ ఉంటుందా? బీఈడి కాలేజ్ మెయిన్ బ్లాక్ ఉంటుందా? ప్రజలు ఏమంటారు? కట్టులేక తిరుగుతారు. దేవుడికి లేని చోట ప్రజలు కట్టులేక తిరుగుతారు. చట్టం లేకపోతే ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా అభివృద్ధిగా తిరుగుతారు. అందుకే దేవుడికి అంటే చట్టమే. దేవుడికి తెలియని ధర్మశాస్త్రం మోసేకి దేవుడు రిలీజ్ చేశాడు. ప్రపంచంలో ఆధునిక రాజ్యాంగ చట్టాలన్నీ బైబిల్ ఆధారంగానే వచ్చింది. 38% ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది థియరానమీ. కాబట్టి పెద్దలారా, దేవుడు ఈ సమాజం నడవడానికి కావాల్సినటువంటి ఒక క్రమమైన